ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ఈ సాంగ్ లో దేవర క్యారెక్టర్ ని ఎలివేట్ చేసిన విధానం వేరే లెవెల్లో ఉంది. అంత బాగా రాశారు లిరిక్స్. ముఖ్యంగా దూకే ధైర్యమ నువ్వెంత, రాకే తెగబడి రాకే, దేవర ముందు నువ్వెంత, దాకోవే. సారీ తారక్ ఫ్యాన్స్, ఈస్ దర్ ఎనీ మిస్టేక్? ఇలా లిరిక్స్ తో దేవర క్యారెక్టర్ మీద ఇచ్చిన ఎలివేషన్స్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. ఇలాంటి మాస్ ఎలివేటివ్ సాంగ్స్ అనిరుద్ధే మ్యూజిక్ కంపోజ్ చేసి తనే పాడతాడు. జైలర్ అండ్ విక్రమ్ సినిమాలో అదే చేశాడు. అండ్ ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వడంలో అనిరుద్ధ్ క్రెడిట్ ఎంతో ఉంది. ఇప్పుడు దేవరా సినిమాకి కూడా అంతకు మించి అవుట్పుట్ ఇచ్చే విధంగా ప్రయత్నిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే దేవరా ఫస్ట్ సాంగ్ చూసాం కదా. ఇందులో అనిరుద్ధ్ మాస్ బీట్ కి రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ చాలా బాగా ప్లస్ అయ్యాయి. ఎన్టీఆర్ దేవరా సినిమాకు అనిరుద్ధే కావాలని ఏరుకోరి తీసుకున్నందుకు అందుకు తగ్గ న్యాయం చేశాడు. అండ్ ఇందులో దేవరా క్యారెక్టర్ మాస్ గా కాదు, మాస్ మమ్మీకి హస్బెండ్ గా ఉంటుందని అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సాంగ్ లో తారక్ మీద ఉన్న ఎలివేషన్ షాట్స్ అలా ఉన్నాయి. ఇందులో దేవర క్యారెక్టర్ భయానికే భయం పుట్టించే విధంగా ఉంటుందని ఆల్రెడీ రివీల్ చేశారు. అండ్ డైరెక్టర్ కొరటాల శివ గారు కూడా తన కెరియర్ లోనే ఎప్పుడు చూపించినంత వైలెన్స్ ని ఈ సినిమాలో చూపించబోతున్నాడు. అండ్ ఈ సినిమాలో చాలా సీన్స్ రక్తపాతంతో నిండిపోయి ఉంటాయి. ఇక సముద్రం బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్స్ మాత్రం సినిమాలోనే హైలైట్ గా ఉండబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే డైలాగ్స్ లో సాంగ్స్ లో సముద్రాన్ని వదిలిపెట్టలేదు. ఇక ఈ సినిమాలో ఉన్న వైలెన్స్ ని చూస్తుంటే సలార్ యానిమల్ లాగా సెన్సార్ బోర్డు ఈ సినిమాకు కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చేలా ఉంది. సో ఫైనలీ ఫ్రెండ్స్, దేవరా ఫస్ట్ సింగిల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్.